నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు దీవించును అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు. బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. నిన్నటి నుంచి మనము భయపడొద్దు అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. భయపడకుండా ధైర్యముగా దేవుని కృపాసనము దగ్గరికి చేరి మన యొక్క విన్నపాలు దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు ఆయన ఎలా మనకి న్యాయవంతుడుగా ఉండి గొప్ప న్యాయాన్ని చేస్తారో కొన్ని బైబిల్లో ఉన్న సంఘటనల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క కృపాసనము దగ్గరికి, దేవుని యొక్క గుడారములోనికి, దేవుని యొక్క సింహాసనము దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేని స్థితి. మధ్యలో యాజకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి మాత్రమే మన యొక్క అర్పణలు అర్పించాలి, తీసుకుని వెళ్ళాలి. నాయకులు ఉంటారు, ఆ ప్రవక్తలు ఉంటారు, వారితో మాత్రమే దేవుడు మాట్లాడేవాడు. మనమైతే అక్కడ నిలవబడి మనం అర్థించాలి, మనం సహాయం కొరకు అడగాలి. వారిని అడిగితే అప్పుడు సహాయము దేవుడు వారితో మాట్లాడితే వారు వచ్చి మనతో చెప్తేనే మనకి దేవుని యొక్క మాట తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాంటి దినాలలో ఓల్డ్ టెస్టిమెంట్లో అలా ప్రజలందరూ కూడా ఆయన కృపాసనము దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేకపోయేవారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చి ఆయన మన కొరకు శిలువ మరణం ఉంది, ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆయన మరణము ద్వారా మనకి దేవుడికి ఉన్నటువంటి మధ్యలో తెర చినిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరమైనా సరే మనము డైరెక్ట్గా అబ్బా తండ్రి అని ఆయన కృపాసనము దగ్గరికి వెళ్ళి మనమే డైరెక్ట్గా దేవునితో మాట్లాడే అవకాశము తెర చినిగిపోయిన తర్వాత మనకి కలిగింది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఇంకా దేవుడు మనతో మాట్లాడడు అన్నట్లు ఇంకా మనము సేవకులని, యాజకులని, ప్రవక్తలని ఆశ్రయిస్తూ ఉంటాం. మంచిదే, వారిని కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని సందర్భాలలో వారి నుంచి కూడా మనతో మాట్లాడతాడు. కానీ మనము డైరెక్ట్గా వెళ్ళి ఆయన కృపాసనము దగ్గర మన అక్కరతలు చెప్పచ్చు, మన అవసరతలు చెప్పచ్చు, మనం న్యాయము కొరకు ఆయన అర్థించవచ్చు. ఎందుకంటే మనము కృపా కాలములో ఉన్నాము. మనందరి మీద కూడా కృప చాలా ఎక్కువగా ఉన్నది. ఆయన కృపాసనము దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి దేవుడిచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన మనమైతే మరి ధైర్యముగా ఆయన సన్నిధిలో సమీపించి ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగే భాగ్యము మనకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఓల్డ్ టెస్టిమెంట్లో సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూస్తాం మనం. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో అప్పుడు యోసేపు కుమారుడైన మనష్య వంశస్థులలో సెలోపేహదు కుమార్తెలు వచ్చిరి అనేటువంటి మాట రాయబడి ఉంది. అక్కడ మనష్య వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సెలోపేహదు. అతనికి 5 కుమార్తెలు ఉన్నారంట, కుమారులు లేరు. ఆ దినాలలో మోషే యెహోషువలు స్వాస్థ్యము పంచి ఈ యొక్క ప్రజలకి ఇస్తూ ఉన్నప్పుడు, స్వాస్థ్య భాగాలు, భూభాగాలు, ఆస్తి పంపకాలు జరుగుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మగవాళ్ళు ఎవరుంటారో వారి పేరుతోనే భూమి పంపకాలు జరుగుతూ ఉంటాయి, వారికే ఆస్తి పంపకాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారమే అవన్నీ కూడా. అయితే ఇక్కడ 5 కుమార్తెలు ఉన్నారు సెలోపేహదు అనేటువంటి వ్యక్తికి. ఆ సెలోపేహదు అనేటువంటి వ్యక్తి అరణ్యంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత భూభాగాలను పంచుతున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఆయనకి 5 ఆడబిడ్డలే ఉన్నారు. మరి వారికి ఏ ఆస్తి పంపకాలు చేయడానికి తండ్రి లేడు, చనిపోయాడు, అన్నదమ్ములు లేరు వీళ్ళకి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మోషే ఉన్నటువంటి స్థలము దగ్గరికి వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారంటండి. చూడండి, అక్కడ నేను చదువుతున్నాను 2వ వచనం.
వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. ఆయన ఎలా చనిపోయాడంటే, కోరహు చనిపోయినట్లుగా ఆ బ్యాచ్లో చనిపోయిన వాడు మా తండ్రి కాడు. మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు, కానీ కోరహు బ్యాచ్ కాదు. ఎలా చనిపోయాడో వీళ్ళు చెప్పలేదు, కానీ అతడి పాపమును బట్టి చనిపోయాడు అని రాయబడి ఉంది. కొంతమంది స్తణిగి సంహారకుల చేత చనిపోయారు, కొందరు సేవకులను దూషించే చనిపోయారు, కొందరు దేవుడిచ్చిన పనిష్మెంట్తో చనిపోయారు. ఏ లిస్టులోనికి వాళ్ళ ఫాదర్ చనిపోయాడో మనకు తెలియదు, కానీ ఈ యొక్క 5 కుమార్తెలు వచ్చి సర్వ సమాజము ఎదుటను, మోషే ఎదుటను, యాజకులు ఎదుటను వాళ్ళందరూ వచ్చి ఏమని చెప్తున్నారంటే, మా తండ్రి చనిపోయాడు, సెలోపేహదు కుమార్తెలము మేము, మాకు అన్నదమ్ములు లేరు, మాకు స్వాస్థ్య భాగము ఏ విధము చేతనైనను ధర్మశాస్త్ర ప్రకారం అయితే మాకు రాదు. కానీ మరి మా 5 పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. 5 పేర్లు చెప్పనా మీకు? మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వాళ్ళ పేర్లు అక్కడే రాయబడి ఉన్నాయి. 1వ వచనం చివరిలో మీరు చదవండి. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి వారి పేర్లు. 5 సిస్టర్స్ వాళ్ళు వచ్చి మోషే దగ్గర న్యాయం కోసం అడుగుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అడుగుతున్నారండి వాళ్ళు. ధర్మశాస్త్రము వారిని సపోర్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళు స్త్రీలు కాబట్టి. ధర్మశాస్త్రము స్త్రీలను ఏ విధంగానూ వాళ్ళు రావచ్చు, తీర్పు చెప్పచ్చు, ఆస్తి పంపకాలు చేసుకోవచ్చు, ఏలొచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు అనే నియమాలు అక్కడ లేవు. కాబట్టి వీళ్ళకి అయినప్పటికీ కూడా వారు దేవుని యొక్క కృపాసనము దగ్గరికి, మోషే దగ్గరికి ఎలా సమీపించారో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ దినాలలో తెర చెనగక మునుపే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడే దేవుని దగ్గరికి, దేవుని న్యాయపీఠము దగ్గరికి వచ్చినటువంటి ఆ కుమార్తెలను ఈరోజు మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే, ధైర్యము కలిగి దేవుని కృపాసనం దగ్గరికి మీరు రండి, మీరు భయపడొద్దు అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనలో చాలామందికి నాకు ఏమీ లేదు, నాకు ఆస్తి లేదు, ఇదిగో కోర్టు కేసుల్లో నా పక్షముగా న్యాయం జరగడం లేదు, ఇదిగో నా తల్లిదండ్రులు సమానంగా నన్ను చూడట్లేదు, నా అన్నదమ్ముడు నాకేమీ అన్యాయం చేశాడు, ఇదిగో నా అత్తగారింట్లో నాకు అన్యాయం జరిగింది, నాకున్నటువంటిది భూభాగం పోయింది, నాకు న్యాయం జరగలేదు, నాకు అసలు ఏమీ నిజంగానే ఈ భూమి మీద ఏమీ లేదు, నేను ఏ విధంగా సర్వైవ్ అవుతాను, ఏ విధంగా నాకు న్యాయం జరుగుతుంది, ఇదిగో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చట్టము ప్రకారము మాకు ఈ యొక్క న్యాయము జరగదంట, ఆఫీసులో ఇలా చెప్పారు, రెవెన్యూ ఆఫీసులో ఇలా అన్నారు, కోర్టులో ఇలా అన్నారు. ఇలాంటివి రకరకాల సమస్యలతో ప్రజలు ఎడవబడుతూ ఉన్నారండి. వాళ్ళకి ఈరోజు ప్రభువు ఏమని చెప్తున్నారంటే, మీరు దేని గురించి కూడా భయపడకండి, ఎందుకంటే మీరు దేవుని దగ్గర కృపాసనము దగ్గరికి మీరు సమీపించినప్పుడు ఆయన మీకు న్యాయవంతుడుగా మీ పక్షముగా న్యాయం చేస్తాడు. ఒకవేళ శాసనము మీకు విరోధముగా ఉన్నప్పటికీ ఎస్తేరుకి ఎలా న్యాయం చేశాడో దేవుడు, అలా మీకు కూడా న్యాయం చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అక్కడ ఏ హోపు లేదు, అందరూ మనకు అనుకూలంగా లేరు, అసలు ఎవ్వరూ లేరు అక్కడ. మనకి ఉంటారు, ఉన్నారు, సపోర్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళే మనకి హ్యాండ్ ఇచ్చారంటారు కదా, అలా వెళ్ళిపోయారు పక్కకి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులలో ప్రభువు అంటున్నారు, ఆయన కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనం దగ్గరికి మీరు వస్తే నేను న్యాయవంతుడను గనుక అసలు ఎలాంటి శాసనం అక్కడ ఉన్నా కూడా దాన్ని నేను మారుస్తాను అంటున్నాడండి ఆయన. ఇక్కడ ఈ 5 కుమార్తెలు చేసినటువంటిది అదే. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటిది కాదు ఇది. అసలు ఆ స్త్రీలకి భూభాగం రాదు, కానీ వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, నా తండ్రి చనిపోయాడు, పాపం వల్లనే చనిపోయాడు, కానీ కోరహు చనిపోయిన వాళ్ళ లిస్టులో నా తండ్రి లేడు, అయినప్పటికీ కూడా నా తండ్రి యొక్క బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు సమానముగా మాకు కూడా స్వాస్థ్య భాగము ఇవ్వాలి అని వాళ్ళు అడిగినప్పుడు మోషేకి ఏం న్యాయం చెప్పాలో అర్థం కాలేదండి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ రోజు ఏమీ మాట్లాడలేదు. సరే నేను దేవుణ్ణి అడిగి చెప్తాను అని అనుకున్నాడు ఆయన. వెంటనే ఆయన దేవుని యొక్క గుడారము దగ్గరికి వెళ్ళి, కృపాసనము దగ్గరికి వెళ్ళి దేవునిని అడుగుతున్నాడు, అయ్యా ఆ సెలోపెహదు కుమార్తెలు నా దగ్గరికి వచ్చే న్యాయం అడుగుతున్నారు, నాకు అర్థం కాలేదు, నేను మనిషిని, చట్టమేంటో నాకు తెలీదు, ధర్మశాస్త్రం అయితే వాళ్ళని సపోర్ట్ చేయదు, ఏం చేయమంటారని అడిగినప్పుడు మీకు తెలుసా, దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని, చట్టాన్ని కూడా మార్చాడు. హల్లెలూయా.
ఈరోజు అక్కడ రాయబడిన అంశాన్నే పదే పదే మెన్షన్ చేస్తూ స్త్రీలు ఇలా చేయకూడదు, స్త్రీలు అలా చేయకూడదు, వాళ్ళు ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా తినకూడదు, నువ్వు ఇలా బట్టలు కట్టుకోకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా నడవకూడదు, నువ్వు ఇలా తినకూడదు, ఇలాంటి అనేకమైన రిస్ట్రిక్షన్స్ పెట్టి దేవుని పనిని చేస్తున్న అనేక మందిని చెడుపుతూ ఉన్నారు అందరూ. దేవుడు ఏనాడు ఎవరిని ఎప్పుడు ఎలా పిలుస్తాడో ఎవరికి అర్థం కాదండి. ఆయన శాసనాలను మార్చేవాడు, ఆయన అద్భుతాలను చేసేవాడు. ఒక స్త్రీ వ్యభిచారం చేసి పట్టుబడి ఆ స్థలానికి వచ్చినప్పుడు శాస్త్రులు పరిచయులు అనేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కనుక ఈమెను కొడదామని కొడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఈమె పక్షంగా నీవే న్యాయం తీరుస్తావు? అక్కడ కూడా దేవుడు శాసనాన్ని మార్చాడు. అక్కడ కూడా ధర్మశాస్త్రం చెప్తుంది ఇలాంటి వ్యభిచార సంబంధమైన పనులు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని. కానీ ప్రభువు వచ్చి అన్నాడు, మీలో ఎవరైనా పాపం చేయకుండా ఉంటే ఆమె మీద రాయి వేయండి అన్నాడు. వాళ్ళందరూ ఏదో పాపం చేసిన వాళ్ళమే. ఎప్పుడైనా సరే నోటి చేతనో లేకపోతే చూపు చేతనో మన నడవడి చేతనో రకరకాలుగా ఒకవేళ హృదయాల చేతనో తప్పిదాలు చేసిన వాళ్ళే ఉంటారు. ఎవ్వరు కూడా నీతిమంతులు కాదు, నీతిమంతులు ఒక్కడు కూడా లేరు. కానీ ప్రభువుని గట్టిగా పట్టుకుని సరి అయిన భక్తి చేస్తూ పరిశుద్ధతను మనము నిజముగా ఒక గొప్ప ఆయుధంగా కలిగి ముందుకు వెళితే అది వేరే రకమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది మనకి. కానీ ఇక్కడైతే వారు అందరి మీద నిందలు వేసేవారు. వారి మనస్సాక్షి వారిని గద్దించినప్పుడు ఎవ్వరూ రాయి వేయలేదంట ఆమె మీద. అప్పుడు ఆయన అంటున్నారు, ప్రభు అమ్మ ఎవ్వరూ నిన్ను కొట్టలేదు కదా, నేను కూడా నిన్నేం చేయను, వెళ్ళిపో. కానీ ఇక మీదట అటువంటి పాపం అక్కడ నీవు చెయ్యొద్దు. ఈరోజు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ నీ పాపము ద్వారా, నీ శాపము ద్వారా, నీ అవిధేయత ద్వారా, నీ చేతకాని తనము ద్వారా తెచ్చుకున్నటువంటి సమస్యలే అవ్వచ్చు. ఇక నీకు అదేమి చెల్లదు, చెందదు, రాదు, లేదు, ఎవరు లేరు అనుకుని ఉండవచ్చు. కానీ నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. ఆ సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనము దగ్గరికి నీవు వెళ్ళవచ్చు. ఆయన నీ కొరకు ఏదైనా చేయ సమర్థుడు. హల్లెలూయా. ఏదైనా చేయ సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తెర చినిగిపోయింది. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన కృపాసనం దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఏ భేదము కూడా లేదు. ప్రతి ఒక్కరిని ఆయన కనికరిస్తాడు. ఏ జాతిలో నుంచైనా, ఏ మతములో నుంచైనా, ఏ తెగలో నుంచైనా నువ్వు రావచ్చు. ఆయన దగ్గరికి వచ్చి ధైర్యముగా ఆయన సహాయముని అడగవచ్చు. ఆయన నిన్ను కనికరిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. ఆయన నీ వేషభాషల్ని చూడు కానీ నీ హృదయాన్ని లక్ష్యము చేస్తాడు. అసలు మోషేకే అర్థం కాని సబ్జెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఆ స్త్రీలకి సమానంగా ఆస్తిలో భూభాగాలని పంచమని చెప్పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చెప్పండి. ఈరోజు భయపడొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు సెలోపెహదు కుమార్తెలైనటువంటి 5 కుమార్తెలకి న్యాయం చేసిన అదే దేవుడు నేడు నీ పక్షము కూడా న్యాయం చేస్తాడు. నీకేమీ లేకపోవచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు. అయినా ఆయన కృపాసనం దగ్గరికి వెళితే శూన్యములో నుంచి సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయన అని నీవు తెలుసుకునేటట్లు నీ తలను పైకెత్తే దేవుడు. కాకపోతే ఒకటి, ఆయనను ఆశ్రయించాలి, నీవు విశ్వాసం ఉంచాలి, నీవు ఆయన మీద ఆనుకోవాలి, నీవు నమ్మకంగా ఉండాలి. నీవు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని నీవు నమ్మకస్తురాలుగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు న్యాయం అలా జరిగిందంట సెలోపెహదు కుమార్తెలకి. మరి నీకు కూడా న్యాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఇన్సిడెంట్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీకు కూడా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించేలాగున, దేవుని యొక్క కృప మీ గృహంలోనికి దిగివచ్చేలాగున ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, న్యాయవంతుడవైన తండ్రి, న్యాయము తీర్చువాడా, శాసనాలని మార్చువాడా, అద్భుతాలు చేయువాడా, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచువాడా, మా సహాయపు గని, మా ఎబెనేజరా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటూ నీ కృపాసనము దగ్గర ఈరోజు నిన్ను ఆశ్రయించడానికి వచ్చిన ప్రతి బిడ్డ విషయంలో కూడా కృప చూపించమని, న్యాయము జరిగించమని, ధైర్యపరచమని, భయము నుంచి విడిపించమని, ఆత్మకార్యాలు జరిగించమని కొన్ని మాటలు మా వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ధైర్యపరిచినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనాన్ని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.